క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుడి వాక్యాన్ని నించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టాను అనేసి. చాలాసార్లు మనకు కొంత బలహీనత వచ్చినా, ప్రతికూల పరిస్థితి వచ్చినా, వాతావరణం అనుకూలించకపోయినా కూడా మనం దేవుని మందిరాన్ని ఏం చేస్తాం, విడిచిపెట్టే వారంగా ఉంటాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టినాను. అవునండి, దేవుని యొక్క మందిరములో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున దేవుని సన్నిధిలో మీరు ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలని. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడి మందిరాన్ని విడిచిపెట్టని వారంగా ఉంటున్నామా? దేవుడి మందిరాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? దేవుడి మందిరాన్ని విడిచిపెట్టని వారంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మనం పోగొట్టుకోలేము, ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడి మందిరాన్ని విడిచిపెట్టిన వారంగా ఉన్నప్పుడు దేవుడి మందిరంలో ఉన్న ఆశీర్వాదం మనం కోల్పోతున్న వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదాలు కోల్పోయే స్థితిలో మనం ఉండకుండా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టని వారమై ఉండి దేవుడి మందిరంలో ఉన్న ఆశీర్వాదం పొందుకొని దేవుని చేత దీవించబడదాం. అట్రీతిగా మనల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రేపరలకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిలో కూడా నీ మందిరాన్ని విడిచిపెట్టే బిడ్డలుగా కాక, ఆయా తండ్రి నీ మందిరమును వచ్చి నీ మందిరంలో ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.